హలో అండి. వెల్కమ్ టు నిధి నేచర్ వ్లాగ్స్. మనం తమిళనాడులో ఉన్న కృష్ణగిరి డ్యామ్కి వెళ్తున్నాం. కృష్ణగిరి నుంచి 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి. ఇప్పుడు ఊర్లోకి ఎంటర్ అవుతున్నామండి. బాగుంది, ఊర్లోకి వెళ్తూ పచ్చని పొలాలతో విలేజ్ బాగుందండి. వెళ్తూ దగ్గరికి వచ్చామండి, డ్యామ్ దగ్గరికి. ఇది చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనకి డ్యామ్ కనిపిస్తుంది దూరంగా ఉండి. ఇప్పుడు వచ్చేసామండి దగ్గరికి. గేటు ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ ఒక పర్సన్కి 5 రూపీస్ టికెట్ అండి. బాగానే ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ లోనే కోతులు అవి వచ్చాయండి. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. కొంచెం మనం ఏమైనా తీసుకునే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనకే తెలియదు ఎక్కడి నుంచి వచ్చి వచ్చి పడిపోతుంటాయి మన మీద, మన బ్యాగుల మీద. కొంచెం చూసుకోవాలి. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది. పార్క్ పిల్లలు ఆడుకోవడానికి కానీ అంతా చాలా బాగుందండి. పార్క్ అది పక్కన అంతా బాగుంది. మేమైతే ఎవరు లేరు మేము వచ్చేటప్పటికి అంతగాను. మామూలు టైముల్లో కార్తీక మాసం పిక్నిక్ టైంలో స్కూల్ పిల్లలు అలా అందరూ వస్తూ ఉంటారు. చాలా పెద్దదండి పార్క్. ఇప్పుడు డ్యామ్ పైకి మనం వెళ్తున్నాం. స్టెప్స్ ఉన్నాయి, ఒక 3 వేస్ ఉన్నాయి స్టెప్స్. ఎట్నుంచైనా వెళ్ళొచ్చు. చుట్టూ కొండలు బాగుందండి. చాలా పెద్ద పెద్ద కొండలు ఉండి డ్యామ్ కూడా చాలా పెద్దగా ఉంది. పార్క్ కూడా చాలా పెద్దదండి. పైనుంచి డ్యామ్ పైకి వెళ్ళి చూస్తే ఇంకా పెద్దగా కనిపించింది. చాలా ప్లేస్ పెద్దగా ఉంది. కొంచెం హైట్ గా కూడా ఉంది. ఎక్కువ స్టెప్స్ ఉన్నాయి. వెళ్తూ వెళ్తూ వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి, మనకి వెళ్తూ పైకి వెళ్ళాక అంత బాగుందండి. రివర్ పక్కనే పెద్ద కొండ అన్నమాట. చూడడానికి బాగా అనిపించింది. వాటర్ పక్కనే కొండ ఉండి. డ్యామ్ అయితే కొండకు ఆనుకొని ఉందండి. వాటర్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. 1958లో ఈ డ్యామ్ కట్టారటండి. అంటే మనం ఇంకా పుట్టలేదులేండి. వాటరు పెన్నై రివర్ వాటర్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నారండి. బాగుందండి అంతా. పిల్లలు పెద్దవాళ్ళు కొన్ని వాటికి పిల్లలు వెళ్తే భయంగా ఉంది, పిల్లలు రాకూడదు అన్నట్టు ఏం లేదండి. అందరు వచ్చి చూడవచ్చు అన్నట్టే ఉంది. భయపడాల్సింది ఏం లేదు. భయంగా అనిపించలేదండి. పెద్దదే డ్యాము, కానీ బాగుంది చూడడానికి. ఇంకా అన్నిటికన్నా మించి ఏంటంటే డ్యాము ప్లస్ పార్క్ పెద్దగా ఉందండి. చాలా పెద్దగా పార్క్ ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది. పిక్నిక్ ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుందండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే చుట్టూ నేచరు, కొండలు ఆనుకొని ఉండటం, ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది. డ్యామ్ కూడా బాగుంది. ఇప్పుడైతే వాటర్ విడిచిపెట్టలేదు. ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు విడిచిపెడతారు, బాగుంటది చూడటానికి అని అన్నారు. మరి అది మేమైతే చూడలేదు. నేను అలా వాక్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేశాను. చాలా పెద్దగా ఉందండి. అంటే లెంత్ ఎక్కువ ఉంది మాట వాక్ చేయడానికి కూడాను, చూడడానికి. అగో చూడండి, అంత లెంత్ ఎక్కువ ఉంది. చాలా ప్లేస్ ఎక్కువ అండి. ఎందుకంటే పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది. మేము అదంతా తిరిగి చూసేసరికి టైం కూడా సరిపోలేదు. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం, ఈవినింగ్ వరకు ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కువ ఇయర్స్ అయినా కానీ మెయింటెనెన్స్ బాగానే ఉందండి. బాగా చేస్తున్నారు. క్లీనింగ్ అది నీట్గా ఉంది. బాగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది, వెళ్ళేటప్పుడు ఎవరైనా మనం వెళ్ళేటప్పుడు కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. మీరు పట్టుకొని వెళ్ళేది ఏదైనా కానీ మీ చేతిలో నుంచి తీసేసుకుంటాయి. అవి కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. బాగుంది. ఓకే, మీకు నచ్చితే
మీరు దగ్గరలో ఉన్న కృష్ణగిరి డ్యామ్కి వెళ్ళండి. కొన్ని డ్యామ్స్కి అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి, అలా వెళ్ళొద్దు అది ఇది అని. కానీ డ్యామ్కి అలా ఏం లేదండి. వెళ్ళే వే ఒకటండి, వచ్చే వే ఒకటండి. ఇప్పుడు నేను వెళ్తున్న వేలో నుంచి ఉన్నాను. డ్యామ్ వాటర్ వచ్చిన వైపు చిన్న బ్రిడ్జిలా ఉంది, అక్కడ ఆగి నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను మీకు. అదిగోండి వాటర్ వచ్చి నేను నుంచున్న బ్రిడ్జి వైపు నుంచి అటువైపు మళ్ళీ నీళ్ళు. ఇప్పుడు వెళ్తున్నాం, ఇది వెళ్తున్న వే వేరండి, వచ్చింది వే వెళ్ళేది వేరే అండి. వెళ్తూ వెళ్తూ అక్కడ వీరభద్ర స్వామి విగ్రహం ఉంది. పూజలు ఈ ఊరు వాళ్ళు దేవుడు అనుకుంటానండి. వీరభద్ర స్వామి అయితే కనిపిస్తున్నారు మనకు. ఊర్లో ఎంట్రన్స్ అయ్యాక కూడా ఆయనే కనిపించారు. ఇక్కడ కూడా ఉన్నారు ఆయన. అయిపోయిందండి, ఇంక మనం వెళ్తున్నాం. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్స్ పెట్టండి మీకు ఎలా అనిపించిందో నా వీడియో. నేనైతే ఇలాంటివి ఇంకా ఎన్నో చేస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి. బాయ్ అండి.